'పుష్ప 2' దేవర సినిమాకు పోటీ కావాలా అంటున్న జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమి అక్కర్లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరి తిరుగులేని హీరోగా దూసుకుపోతూ ఉన్నాడు. తన తాత పేరేమో గాని తన పేరే మారు మోగిపోతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే మరి రాజకీయ పరంగా గానీ ఎక్కువగా పోటీల్లోకి, ఎక్కువగా మందిలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటినుంచి కూడా నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆరే ఎక్కువగా గుర్తుంటాడని చెప్పాలి. తర్వాత బాలయ్య కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఎన్నో సినిమాలు తీసి మంచి ప్రతిష్టాత్మకంగా 'త్రిపుల్ ఆర్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక రీసెంట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మరి 'దేవర' మూవీ కూడా మంచి రెస్పాన్స్ ఉందని అర్థమవుతుంది. రీసెంట్‌గా సాంగ్ రిలీజ్ అవ్వడంతో దాంతోటే అర్థమైపోయింది. ఇక సినిమా ఎట్లా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక దాన్ని ప్రజలు కూడా అందరూ ఆదరిస్తారని కూడా అర్థమవుతుంది. అయితే రీసెంట్‌గా మరి 'దేవర'తో పాటు 'పుష్ప 2' సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుందనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇక దానిపై మాట్లాడుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక 'దేవర'కి అలాగే 'పుష్ప 2'కి ఎందుకు పోటీ? అవసరం ఏముంది? ఎవరి హీరో వాళ్ళకి సొంతం. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి 'దేవర'కి 'పుష్ప 2'కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు చూస్తారు. కానీ ఇలాంటి పోటీలు వద్దు అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్.